శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. బాలకాండము 6వ సర్గము. దశరథుని పాలనలో అయోధ్య నగర వైభవము. తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహః దీర్ఘదర్శీ మహాతేజాః పౌరజానపదప్రియః. ఇక్ష్వాకూణాం అతిరథో యజ్వా ధర్మపరో వసి మహర్షికల్పో రాజర్షిః త్రిషు లోకేషు విశ్రుతః. బలవాన్ నిహతామిత్రో మిత్రవాన్ విజితేంద్రియః ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః శక్రవైశ్రవణోపమః. యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షిత తదా దశరథో రాజా వసన్ జగదపాలయత్. దశరథ మహారాజు వేదార్థములను బాగుగా ఎరిగినవాడు. ధనదానాదులచే శూరులను పండితులను ఆదరించి తన వశమునందు ఉంచుకొనివాడు. భావి పరిణామములను ముందుగా గుర్తించువాడు. మిక్కిలి ప్రతాపశాలి. పురజనులకును గ్రామ ప్రజలకును ప్రియమును గూర్చువాడు. ఇక్ష్వాకు వంశజులలో అతిరథుడు. విద్యుక్తముగా యజ్ఞములను చేయువాడు. ధర్మ కార్యములయందు నిరతుడు. ప్రజలనందరినీ అదుపులో నుంచగలవాడు. మహర్షి తుల్యుడు. రాజర్షి. ముల్లోకములయందును సుప్రసిద్ధుడు. చతురంగ బలములు గలవాడు. శత్రువులను తుదముట్టించెడువాడు. సుప్రసిద్ధులైన మిత్రులు గలవాడు. నిషిద్ధ విషయములయందు మనసు పెట్టనివాడు. ధన కనక వస్తువాహనములను తదితర నిధులను కలిగియుండుటయందు ఇంద్రునితో కుబేరునితో సమానుడు. అట్టి దశరథ మహారాజు లోక పరిరక్షణ యందు మహా తేజస్శాలి అయిన వైవస్వత మనువు వలె తన కోసల రాజ్యమును పరిపాలించెను. తేన సత్యాభిసంధేన త్రివర్గం అనుతిష్ఠత పాలితా సా పురి శ్రేష్ఠ ఇంద్రేణేవామరావతి. సత్యసంధుడును ధర్మమునకు లోబడి అర్ధకామములను పరిరక్షించువాడును అయిన దశరథుడు ఇంద్రుడు అమరావతిని వలె అయోధ్యను పాలించెను. తస్మిన్ పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతాః నరాస్తుష్టా ధనైః స్వైః అలుబ్ధాః సత్యవాదినః.
శ్రేష్టమైన ఆ అయోధ్యా నగరమునందలి జనులు సుఖశాంతులతో సంతోషముగా జీవించుచుండిరి. వారు ధర్మాత్ములు, అనేక శాస్త్రములను అధ్యయమును చేసిన వారు, తాము కష్టపడి సంపాదించిన ధనముతోడనే తృప్తిపడువారు, లోభగుణము లేనివారు, సత్యమును పలికెడువారు. నాల్ప సన్నిచయ కశ్చిత్ ఆసీత్ తస్మిన్ పురోత్తమే కుటుంబీ యో సిద్ధార్థో గవాస్వధనధాన్యవాన్. ఆ మహానగరమునందలి గృహస్థులలో ఏ ఒక్కడును సంపన్నుడు కానివాడు గాని, గోవులు అశ్వములు ధనధాన్య సమృద్ధియు లేనివాడు గాని లేడు. వారందరూ తమ సంపదలను ధర్మ కార్యములకును ధర్మబద్ధముగా అర్ధ కామ పురుషార్థములను సాధించుటకును వినియోగించడి వారే. కుటుంబి గృహస్థుడు, యజమాని. మాతా పితా స్నుషే పుత్రౌ పుత్రీ పత్న్యతిథి స్వయం దశసంఖ్య కుటుంబీతి విష్ణునోక్తం ద్విజోత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ, తల్లి తండ్రి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడండ్రు, కూతురు, తన ధర్మపత్ని, తాను అతిథి అను 10 మందితో కూడిండువాడు కుటుంబి. కామీ వాన కదర్యో వా నృశంసః పురుష క్వచిత్ ద్రష్టుం సఖ్యం అయోధ్యాయాం నా విద్వాన్ నచ నాస్తికః. ఆ పురమునందలి జనులలో కామాతురుడు గాని, కదర్యుడు లోభి గాని, క్రూరుడు గాని, విద్యాహీనుడు గాని, నాస్తికుడు గాని ఎంతగా వెదికినను కానరాడు. ఆత్మానాం ధర్మకృత్యం చ పుత్రదారాంశ్చ పీడయేత్ లోభాద్యః పితరౌ భ్రాతॄన్ స కదర్య ఇతి స్మృతః. లోభము వలన ఆలుబిడ్డలను, తల్లిదండ్రులను, సోదరులను పీడించువాడు, ధర్మ కార్యాచరణమునకు వెనుకాడుచు విలవిలలాడువాడు, కడకు తాను కూడా అనుభవింపక కృషించుచు కూడబెట్టువాడు కదర్యుడు. సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః ఉదితాశీలవృత్తాభ్యాం మహర్షయ ఇవామలాః. అయోధ్యయందలి స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తనచే శ్రేష్ఠులు, ఇంద్రియ నిగ్రహము గలవారు, సత్స్వభావము గలవారు, సదాచార సంపన్నులు, మహర్షుల వలె నిర్మల హృదయులు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టో, నాను లిప్తాంగో, నా సుగంధశ్చ విద్యతే. ఆ అయోధ్యలో చెవులకు ఆభరణములు లేనివాడు లేడు, శిరాస్త్రాణమును తలపాగా మొదలగు వాడిని ధరింపనివాడు లేడు, తన సంపదకు తగినట్లుగా భోగములను అనుభవింపనివాడు లేడు, అభ్యంగన స్నానములను చేయనివాడు లేడు, చందనాదికములను అలదు కొననివాడు లేడు, నుదుట తిలకమును గాని కస్తూరుని గాని బొట్టుగా ధరింపనివాడు లేడు. నా మృష్టభోజీ నా దాత నాప్యనంగద నిష్కధృక్ నా హస్తాభరణో వాపి దృశ్యతే నాప్యనాత్మవాన్. ఆ అయోధ్యయందు ఆకలితో అలమటించువారు లేరు, అందరూ తనివిదీరా భుజించువారే, అతిథి అభ్యాగతులను ఆదరించడి వారే, అర్థులకు దానములను చేయువారే, బాహుభూషణములను, కంఠాభరణములను, కంకణములను, ఉంగరములను ధరించెడి వారే, అందరూ అంతఃకరణ శుద్ధి గలవారే. నానాహితాగ్ని నా యజ్వా నక్షుద్రో వా న తస్కరః కశ్చిదాసీదయోధ్యాయాం నచ నిర్వృత్త శంకరః. ఆ అయోధ్యా నగరమునందు అగ్ని కార్యములను చేయనివాడు గాని, సోమయాగమును ఆచరింపనివాడు గాని, విద్యలను అరకొరగా నేర్చినవాడు గాని, చాలియు చాలని సంపద గలవాడు గాని లేడు. దొంగలు గాని వర్ణశంకరులు గాని అచట లేనే లేరు. స్వకర్మ నిరతా నిత్యం బ్రాహ్మణా విజితేంద్రియాః దానాధ్యయనశీలాశ్చ సంయతాశ్చ ప్రతిగ్రహే. అయోధ్యయందలి బ్రాహ్మణులు సర్వదా విద్యుక్తములైన స్వకర్మలయందు నిరతులు, ఇంద్రియములను జయించిన వారు, దానశీలురు, జపము వేదాధ్యయనము చేసడి స్వభావము గలవారు, దానములను స్వీకరించుట ఎందు విముఖులు. నా నాస్తికో నా నృతకో నా కశ్చిద్ బహుశ్రుతః నా సూయకో నా చాసక్తో నా విద్వాన్ విద్యతే తదా.
దశరథుని పరిపాలన కాలమునందు జానపదులలో నాస్తికులు గాని అసత్యవాదులు గాని శాస్త్రములను అభ్యసింపని వారు గాని అసూయపరులు గాని ఇహపర సాధన యందు అశక్తులు గాని అజ్ఞానులు గాని లేరు. నా షడంగ విదత్రాసీత్ నా వ్రతో నా సహస్రదః నా దీనః క్షిప్తచిత్తో వా వ్యధితో వాపి కశ్చన. ఆ నగరమున వేదాంగములు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము తెలియనివాడు గాని వ్రతములను ఆచరింపనివాడు గాని లేడు. వేల కొలది ద్రవ్యములను దానము చేయనివాడు గాని దీనుడు గాని వ్యాకుల చిత్తుడు గాని రోగపీడితుడు గాని లేడు. కశ్చిన్నరో వా నారీ వా నా శ్రీమాన్ నాప్య రూపవాన్ ద్రష్టుం శక్యం అయోధ్యాయాం నాపి రాజన్య భక్తిమాన్. అచట స్త్రీ పురుషులలో కాంతిరహితులు గాని సౌందర్యహీనులు గాని రాజభక్తి లేనివారు గాని మచ్చుకైనను కనబడరు. వర్ణేష్వగ్ర చతుర్థేషు దేవతాతిథి పూజకాః కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ శూరా విక్రమ సంయుతాః దీర్ఘాయుషో నరాः సర్వే ధర్మం సత్యం చ సంశ్రితాః సహితాః పుత్రపౌత్రైశ్చ నిత్యం స్త్రీభిః పురోత్తమే. ఆ నగరమునందలి బ్రాహ్మణులు మొదలగు 4 వర్ణముల వారు దేవతలను అతిథులను పూజించుచుండెడివారు. చేసిన మేలును మరువనివారు, ప్రీతితో దానములను చేసెడివారు. బ్రాహ్మణులు పాండిత్యమునందును శాస్త్రవాదముల యందును శూరులు పరాక్రమవంతులు. ఇతరులు తమ తమ రంగములలో వీరులు శూరులు. ఆ మహానగరమునందలి జనులు ఎల్లరూ ధర్మములను ఆచరించువారు, సత్య మార్గమును వీడనివారు. అందువలన వారు దీర్ఘాయుష్మంతులు, భార్యా పుత్ర పౌత్రాదులతో కూడియుండువారు. క్షత్రం బ్రహ్మముఖం చాసీత్ వైశ్యాః క్షత్రమనువ్రతాః శూద్రాః స్వధర్మనిరతాః త్రీన్ వర్ణానుపచారిణః. క్షత్రియులు బ్రాహ్మణుల ఎడ గౌరవము కలిగి రాజ్యపాలన చేయుచుండెడివారు. వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను పాటించెడివారు. శూద్రులు తమ తమ ధర్మములను ఆచరించుచు ఈ 3 వర్ణముల వారిని సేవించుచుండెడివారు. సా తేనేక్ష్వాకు నాథేన పురీ సుపరిరక్షిత యథా పురస్తాన్ మనున మానవేంద్రేణ ధీమత. ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజు ఆ అయోధ్య నగరమును పూర్వము ప్రతిభామూర్తియు మానవేంద్రుడు అయిన మనువు వలె చక్కగా రక్షించుచుండెను. యోధానాం అగ్నికల్పానాం పేసలానాం అమర్షినాం సంపూర్ణాకృత విద్యానాం గుహాకేసరినామివ. అచటి యోధులు పరాక్రమమున అగ్ని వంటి వారు, కుటిలత్వము లేనివారు, పరాభవములను ఏమాత్రము సహింపనివారు, శస్త్రాస్త్ర యుద్ధ విద్యలయందు ఆరితేరినవారు. అట్టి యోధులచే నిండి ఆ నగరము సింహములచే గుహవలే దుర్భేద్యమై ఉండెను. కాంబోజ విషయే జాతైః బాహ్లీకైశ్చ హయోత్తమైః వనాయుజైః నదీజైశ్చ పూర్ణ హరిహయోత్తమైః వింధ్య పర్వతజైర్మత్తైః పూర్ణ హైమవతైరపి మదాన్వితైరతిబలైః మాతంగైః పర్వతోపమైః ఐరావత కులీనైశ్చ మహాపద్మకులైస్తథా అంజనాదపి నిష్పన్నైః వామనాదపి చ ద్విపైః. కాంభోజ దేశపు జాతి గుర్రములతోడను బాహ్లిక దేశమునకు చెందిన ఉత్తమాశ్వములతోడను వనాయురాజ్యమును బుట్టిన మేలుజాతి హయములతోడను సింధు దేశమున జన్మించిన శ్రేష్టములైన గుర్రములతోడను ఉచ్చైశ్రవము వంటి ఉత్తమోత్తమ హయములతోడను ఆ పురము విలసిల్లుచుండెను. వింధ్య పర్వతమున బుట్టిన మదపు టేనుగులతోడను హిమవన్నగమున జన్మించిన మహాగజములతోడను బాగుగా గలిసి మిక్కిలి మదించి పర్వతముల వలె ఉన్న మాతంగములతోడను ఐరావత వంశమును జన్మించినట్టివియు పొండరీకమును పేరుగల మహాపద్మజాతికి చెందినవియు వరుణ దిగ్గజమైన అంజన జాతికి చెందినవియు దక్షిణ దిగ్గజమైన వామన జాతిలో ఉద్భవించినవియు అగు భద్రగజములతోడను ఆ పురము నిండియుండెను. భద్రైర్మంద్రైర్మృగైశ్చైవ భద్రమంద్రమృగైస్తథా భద్రమృగై మృగమంద్రైశ్చ సాపురి నిత్యమత్తైః సదా పూర్ణ నాగై రచల సన్నిభైః. భద్రజాతి గజములతోడను మంద్రజాతి ఏనుగులతోడను మృగజాతి వారణములతోడను అట్లే భద్రమంద్ర భద్రమృగ మృగమంద్ర అను 2 జాతుల సాంకర్యము గల ఏనుగులతోడను
భద్ర మంద్ర మృగ అను మూడేసి జాతుల సంకర గజములతోడను ఎల్లప్పుడూ మదించియుండి పర్వత సమానములైన ఏనుగులతోడను ఆ అయోధ్య విలసిల్లుచుండెను. సా యోజనే చ ద్వే భూయః సత్యనామా ప్రకాశతే యస్యాం దశరథో రాజా వసన్ జగతపాలయత్. ఆ నగరము వెలుపల కూడా 2 యోజనముల మేరకు వ్యాపించి ఉండెను. సార్థక నామధేయము గల ఆ అయోధ్యను యోద్ధుం అసఖ్య, ఇతరులకు జయించుటకు సాధ్యముగానిది దశరథ మహారాజు పరిపాలించుచుండెను. తాం పురీం స మహాతేజ రాజా దశరథో మహాన్ సశాస సమితామిత్రో నక్షత్రానివ చంద్రమాహ. రాజశిరోమణియు మహాతేజస్శాలియు అయిన ఆ దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రములను వలె శత్రువులను తేజోవిహీనులను గావించుచు పరిపాలించుచుండెను. తాం సత్యనామాం దృఢతోరణార్గళాం గృహై విచిత్రై ఉపశోభితాం శివాం పురీం అయోధ్యాం నృసహస్ర సంకులాం సశాస వై చక్రసమో మహీపతి. ఆ నగరము పేరుకు తగినట్లుగా దృఢమైన గడియలు గల కవాటములతోడను చిత్రములైన గృహములతోడను శోభిల్లుచుండెను. వేల కొలది పురజనులతో కలకలలాడుచు శుభప్రదమైన ఆ పురిని ఇంద్రసమానుడైన దశరథ మహారాజు పరిపాలించుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే షష్ఠ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 6వ సర్గము సమాప్తము.